భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం అంట. చాలా సందర్భాలు చెప్పిన బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు. వ్యక్తి కోసము గ్రూపులు కట్టేవారికి అది బండి సంజయ్ కోసం పనిచేసినా ఎవరి కోసం పనిచేస్తే వాళ్ళకి టికెట్ వ్యక్తి కోసం పార్టీ కోసం పనిచేయాలి. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తా ఉండదు. హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేదు సమస్య సైకంగా వస్తున్నది. పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. ఇప్పుడు టికెట్ ఇవ్వమంటారా? చెప్పు ఇవ్వమంటారు టికెట్. ఇది కార్యకర్తల ఎలక్షన్స్ అన్న. వాళ్ళు పార్టీ కోసం కష్టపడి గెలిపించారు. ఆ గెలిపించిన మళ్ళీ వాళ్ళు ప్రజాప్రతినిధి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. లేకుంటే మా దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. కొంతమంది గిరిగీసుకొని బండి సంజయ్కే పూజ చేస్తా అంటానుకో వాళ్ళ అవుట్ రాష్ట్ర వాళ్ళ భవిష్యత్తు అవుట్ ఎదిగిస్తాం టికెట్. ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఇవ్వాలని కూడా టికెట్ ఇవ్వాలి. మోడీ వర్గం అనాలి, పార్టీ కోసం పనిచేస్తాం. ఇది క్లారిటీ. ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి. నా కోసమే పనిచేస్తాడు కానీ ఇంకొకరి కోసమే పనిచేస్తాడు కానీ పార్టీ జెండా కింద రండి. కేవలం రాజకీయాలు, చిల్లర రాజకీయాలు కానీ జెండా కింద రావాలి. అందరు గెలిపిస్తాను నేను. ఈసారి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త కరీంనగర్ పార్లమెంట్ లో ప్రతి కార్యకర్తను పక్క పోటీ చేస్తాము. సర్వే ప్రకారం టికెట్ ఇస్తాము. అందరికి గెలిపించే పూచినది. మీరు నాతో తిరగడంలో ఎవరు టికెట్ ఇవ్వాలి. నేను మీరు కరీంనగర్ చూడండి. పోయినసారి కార్పొరేషన్ కూడా నా కోసం నా చుట్టూ తిరగడంలో ఎవరు టికెట్ ఇవ్వాలి. కానీ కార్యకర్తల భవిష్యత్తు నాశనం లేదు. ఈ కార్యకర్తలు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత మనది.